ఎప్పుడైనా మీరు ఆగి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకున్నారా? ఎందుకు స్కూల్‌కెళ్ళాలి, కాలేజ్‌కెళ్ళాలి, ఓ మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, రిపీట్. చిన్నప్పటి నుంచి మనల్ని ఎదుగుతున్నప్పుడు మన బ్రెయిన్‌ని ప్రోగ్రామ్ చేస్తూ పెంచారు. ఇక్కడ కామెడీ పార్ట్ ఏంటంటే మనం ఈవెన్ దాన్ని రియలైజ్ కూడా అవ్వలేం. ఈరోజు టాపిక్ హౌ సొసైటీ కంట్రోల్స్ యువర్ మైండ్. అండ్ ఐఎమ్ నితిన్. ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వస్తే, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ప్రతిసారి చెప్పేటోడు మంచి మార్కులు తెచ్చుకో, మంచి కాలేజ్ జాయిన్ అవ్వచ్చు, అప్పుడు మంచి జాబ్ వస్తుంది అని. నేను దాన్ని అలా ఫాలో అయ్యేవాడిని. నేను అసలు క్వశ్చన్ చేసేవాడిని కదా, అసలు ఎందుకు నేను అనుకునేవాడిని డెసిషన్స్ని, చాయిసెస్ని నేనే తీసుకుంటున్నాను, నేనే డిసైడ్ చేసుకుంటున్నాను అని అనుకునేవాడిని. కానీ నిజానికి చాలా సంవత్సరాల ముందు సొసైటీ ఒక పాత్ని డిసైడ్ చేసింది. సేమ్ అదే ప్యాటర్న్లో నేను కూడా వెళ్ళిపోతున్నానని నేను రియలైజ్ అవ్వాలి. ప్రతిరోజు లక్షల మంది విషయాల్లో జరిగేది కూడా ఇదే. సొసైటీ 3 మెయిన్ వేస్తో మీ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అందులో ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ మీరు ఎలా ఆలోచించాలో చెప్పరు, కానీ దేని గురించి ఆలోచించాలో మాత్రం బాగా చెప్తారు. సెకండ్ పాయింట్ సోషల్ ప్రెషర్. ఇది కొంచెం అడ్వాన్స్. అంటే మన పేరెంట్స్కో లేకపోతే మనం అప్డేట్ అవుతున్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనుకునే ఒక ఇన్సెక్యూరిటీ. థర్డ్ వన్ మీడియా ప్రోగ్రామింగ్. మీడియా ప్రోగ్రామింగ్ అంటే ఎగ్జాంపుల్కి అప్పటి టైంలో ఇన్స్టాగ్రామ్ ఏదేవి లేవు కాబట్టి ఇప్పుడు ఏదైనా సినిమా హిట్ అయింది అనుకో, టాక్ బట్టే అంటే బయట దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. అంటే అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనుకుని దాని గురించి టాపిక్ మాట్లాడతారు. అది హిట్ అయిందని రుద్దారు అనుకోండి, నిజంగా నచ్చినా నచ్చకపోయినా అందరూ హిట్ అనుకొని ఫిక్స్ అయిపోతారు. ఇప్పటికీ అదే మైండ్ ఉంది. ఒక సినిమాని హిట్ అని రుద్దితే చాలు, అది నచ్చకపోయినా ఇదేదో బాగుంది, ఇది చాలా గ్రేట్ హోప్ ఈ సినిమా అన్నట్టు ఫిక్స్ అయిపోతారు మెంటల్గా. మెల్లగా ఈ మీడియా ప్రోగ్రామింగ్ అనేది నీ క్యాపబిలిటీ, నీ సెన్సిబిలిటీ అనేది పక్కన పెట్టి ఎవడో డిసైడ్ చేసిందని ఇదే కరెక్ట్ అనుకొని నమ్మేలా చేస్తారు. సెకండ్ పాయింట్ కంపారిజన్. సొసైటీ లవ్స్ యూ మోర్ దెన్ ఎనీవన్. ఎందుకంటే సొసైటీలో నేనుంటాను, నువ్వు ఉంటావు, ప్రతి ఓడు ఉంటావు. ఇక్కడ ప్రతి ఓడు నేను ప్రేమిస్తాడు. ఎలాగంటే కంపేర్ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి ఎవడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఎవడెవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవడెలా ఉంటున్నాడు. థర్డ్ పాయింట్ సొసైటీ క్రియేటింగ్ ఫియర్. నువ్వు డిఫరెంట్గా థింక్ చేసినా, లేకపోతే కెరియర్ చూస్ చేసుకున్నా, లేకపోతే నీ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉన్నా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అప్పుడు నీతో ఇలాగ అంటారు, నువ్వెందుకు నార్మల్గా ఉండలేవు మాలాగా అనుకొని చెప్తారు. అప్పుడు మెల్లమెల్లగా మనలో ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఈ జడ్జిమెంటల్ ఫోర్సెస్ అన్నీ కలిపి సైలెంట్ చేసేస్తుంది ఇంకా మనల్ని. సేమ్ ఆ రొటీన్ పాత్కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరి లైఫ్లోని ఒక్కొక్కటి తగులుతాడు, వాడు ఒక్కొక్క టార్చర్ పెడతాడు. అది పేరెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే టీచర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇలాగ మావయ్య బాబాయ్ ఎవడో ఒకటి అవ్వచ్చు. బట్ రిమెంబర్, ప్రతి చేంజ్ ప్యాటర్న్ బ్రేక్ చేస్తూనే వస్తుంది, కానీ ఆ ప్యాటర్న్లో ఫ్లోలో వెళ్ళిపోతానంటే మాత్రం రాదు. ఫ్లోలో వెళ్ళిపోతే నువ్వు ఫ్లోలో ఒకటి అయిపోతావు, కానీ నిన్ను నువ్వు కనుక్కోలేవు. ఫస్ట్ నీకు ఏది ఎంజాయ్మెంట్ని ఇస్తుంది, నువ్వు దేంట్లో హ్యాపీగా ఉన్నావు అనేది కూడా నువ్వు తెలుసుకోలేవు. నమ్మకాలు, భయాలు, అలవాట్లు ఇవి కూడా చాలా వరకు ప్రోగ్రామ్ చేయబడినవి. ఫోర్త్ పాయింట్, ఇట్ రివార్డ్స్ ఒబీడియన్స్ నాట్ రియాలిటీ. నువ్వు సొసైటీలో క్రౌడ్ని ఫాలో అవుతున్నంత వరకు నువ్వు సేఫ్ అన్నట్టు సొసైటీ నిన్ను ఫీల్ చేస్తుంది, కానీ ట్రూత్ అయితే అది కాదు. బట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పటి నుంచి గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా వీటన్నిటికీ సొల్యూషన్స్. స్టెప్ 1, క్వశ్చన్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి క్వశ్చన్ చేయండి. మీకు ఆన్సర్ కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే తప్ప మీరు కాంప్రమైజ్ అయ్యేంత వరకు దాన్ని క్వశ్చన్ చేయండి, దాన్ని నమ్మకండి. ప్రతి రూల్ని, ప్రతి బిలీఫ్స్ని నమ్మక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలా ఉండదు. బిజినెస్ మ్యాన్ వైస్ బాబు అన్నట్టు. సెకండ్ వన్, నో యువర్ వాల్యూస్. మీ యొక్క వాల్యూ ఏంటో మీరు తెలుసుకోండి. అసలు మీకు ఏంటి ఇంట్రెస్ట్, మీరు దేనికి పనికి వస్తారు, మీరు ఎందులో ఎంజాయ్ చేస్తారు, మీ పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ ఫైండ్ చేసుకోండి. థర్డ్ వన్, బిల్డ్ యువర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ అనేది సేమ్ ఉండదు. ఎగ్జాంపుల్కి మనకి చెప్పే సక్సెస్ ఏంటి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, రిపీట్. ఇంకా అంతకుమించి కొత్తగా పీకేదేటి ఉండదు. మన పేరెంట్స్కి వచ్చినప్పటికి సక్సెస్ ఏంటి, పిల్లలు బాగా చూసుకోవాలి, ఎంత కష్టమైనా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చినవన్నీ కొనాలి అని వాళ్ళ సక్సెస్ అనేది మన హ్యాపీనెస్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీ దృష్టిలో సక్సెస్ ఏంటో అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి ఒకటే టైప్ సక్సెస్ అయితే ఉండదు, కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కరిని ఒకే ప్యాటర్న్లో ఫాలో అవ్వమంటాడు. ఇంటర్ అయిపోయిందా, ఎంసెట్ అయిందా, నువ్వు మంచి కాలేజీలో జాయిన్ అయ్యావా, మంచి ప్యాకేజ్ కొట్టావా అన్నట్టే మాట్లాడతారు. సొసైటీ మిమ్మల్ని ఏమి చైన్లేసి కంట్రోల్ చేయదు. సొసైటీ స్మార్ట్గా కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే మీ యొక్క నమ్మకాలతోటి అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, మీ బిలీఫ్ సిస్టమ్ని అది కంట్రోల్ చేస్తుంది. సో సొసైటీని, ఎవరిని అంత సీరియస్గా తీసుకోకండి. ఈ వీడియోకి అయితే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ని, నేను ఇంకా ఎలా చెప్పాలో కూడా చెప్పండి.